హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే కొంచెం చికెన్ ఉంటే చికెన్ కర్రీ కస్తూరి మేతి వేసి చక్కగా ఇలా అయితే ఫుల్ గ్రేవీ వచ్చేలా వండానండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి గ్రేవీ అనేది ఎక్కువ కావాలి కదా కలుపుకోవడానికి అని చెప్పేసి ఇలాగే కొంచెం చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అలాగే ఈవినింగ్కి ఎగ్ టమాటా పులుసు పెడదామని ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నానండి. పిల్లలకైతే ఇక్కడ టిఫిన్కి దోశలు అయితే వేస్తున్నాను. సో ఒక మార్నింగ్ ఎంత హడావిడిగా ఉంటుందంటే అంత హడావిడిగా ఉంటుంది కదండి. సో ఇంకండి పిల్లలకైతే ఇక్కడ దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ అలాగే లంచ్ బాక్స్ కూడా సిద్ధం చేస్తున్నానండి. ఇంకా వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసేసుకున్నాను. లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి. ఆల్రెడీ వచ్చేలోపు అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ దోశలు అంటే చాలా ఇష్టం. ఇంకా దోశలు వేస్తున్నాను. చట్నీ అయితే ఏం చేయలేదండి. ఇంకా చికెన్ కర్రీ ఉంది కదా అది వేసుకొని తినేస్తారులే అని చెప్పేసి ఇంక చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు. చికెన్ కర్రీ కూడా దగ్గరగా అయిపోయిందండి. గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. సో వాళ్ళకైతే ఇంకా టిఫిన్ పెట్టేస్తే అయిపోతుందండి. మ్యాక్సిమం పిల్లలు ఎక్కువ దోశలే ఇష్టపడతారు కదా. మా ఇంట్లో మా పిల్లలు అయితే ఎక్కువ దోశలే ఇష్టపడతారండి. మరి దోశలు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టంగా తినేస్తారు ఈరోజు. చూడాలి. దోశల్లోకి చట్నీ కంటే ఏదైనా కర్రీ ఉంటేనే బాగుంటుంది కదండి. ఆలు కుర్మా ఏదైనా కర్రీతో తింటేనే ఇంకా టేస్ట్గా ఉంటాయి దోశలు అనేవి. ఫ్రెండ్స్, ఇక్కడైతే పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత ఒకసారి అయితే నేను మళ్ళీ కిచెన్ గ్యాస్ స్టవ్ ఇవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడైతే గుడ్లు అయితే ఉడకబెట్టాను కదా అవి కూడా కూర అయితే ఆనియన్స్ టమాటో అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. సో గిన్నెలు అయితే ఉన్నాయి. చాలా గిన్నెలు తోమిన తర్వాత కూర వేయచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడైతే కూర వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కదా. సో ఇంకా పాలు అయితే ఇప్పుడే వచ్చినాయి. పాలు కూడా కాగబెట్టాలి. సో చూపిస్తానండి. ఇదిగోండి పాలు. ఈ పాలు లీటర్ మిల్క్ అండి. ఇవి లీటర్ పాలు. సో ఇవైతే మాకు వచ్చేసి 100 రూపీస్ అంట లీటర్ ఇక్కడ విజయవాడలో. మరి మీ ఊర్లో ఎంత ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. నేను గిన్నెలు తోమినప్పుడు ప్రశాంతంగా మనకి తోమినట్టు అనిపించకుండా ఎక్కువ గిన్నెలు ఉన్నాయన్న ఫీల్ రాకుండా నేనైతే మొబైల్లో సాంగ్స్ పెట్టుకుంటూ వెంకటేశ్వర స్వామి సాంగ్స్ పెట్టుకుంటూ గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటాను. లేకపోతే మెలోడీ సాంగ్స్ ఏదైనా పెట్టుకుంటూ గిన్నెలు అయితే క్లీన్ చేస్తానండి. మనం అలా పెట్టుకున్నప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనకి పని చేసినంత ఇన్ని గిన్నెలు ఉన్నాయన్న ఫీల్ అయితే రాదు కదా. సో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేనైతే ఈ గిన్నెలు క్లీన్ చేయడం స్టార్ట్ చేసుకుంటున్నాను. గిన్నెలు క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఇదిగోండి గిన్నెలు అయితే కూడా క్లీన్ చేసేసుకున్నాను. నాకైతే గిన్నెలు క్లీన్ చేయడానికి 15 మినిట్స్ అయితే పట్టింది. సో ఇంకా ఇప్పుడైతే షింకు కూడా క్లీన్ చేసేసుకున్నానండి. గిన్నెలతో పాటు నేను షింకు కూడా క్లీన్ చేసేసుకుంటాను. సో ఇలా నా కిచెన్ అయితే ఇలా నీట్గా అయితే చేసుకున్నాను ప్రస్తుతానికి. ఇంకా వంట అయితే అవ్వాలి కదా, ఇంకా వంట చేయాలి. మా వారికి నాకు మళ్ళీ కూర వండి ఈవినింగ్కి సరిపడగా అండ్ అలాగే రైస్ పెట్టాలి కదా. సో ఇప్పుడైతే వంట అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడ్లు పులుసు ఎలా పెట్టాలో చూసేద్దామా. పెట్టేసే ముందుగా నేనైతే నీళ్ళు అయితే తీసి వంటకి సిద్ధం చేసుకుంటున్నాను. సో చూస్తూనే ఉండండి. ఇదిగోండి వంటకైతే నీళ్ళు అయితే ముందు సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేద్దాం.
ఏదైనా వీడియో తీద్దామంటే వెనకాల డిస్టర్బెన్స్ కొంత అండి, మాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇగో పచ్చళ్ళు అంటారు, ఆనియన్స్ అంటారు, ఆ బండి వచ్చింది ఈ బండి వచ్చింది అంటారు, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి. చిరాకు కూడా పుడుతుంది ఒక్కొక్కసారి వీడియో తీయాలంటే. సో నేనైతే ఇగోండి ముందే గుడ్లు అయితే నాట్లు అయితే పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇదిగో ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు గుడ్లు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నాకైతే ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడగా కారం కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా చక్కగా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ మగ్గితే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మగ్గబెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. పసుపు వేసేసాం కాబట్టి ఇంకా కారం ఒకటేనండి. నేనైతే ఒక స్పూన్కి అయితే వేసుకున్నాను కారం. ఇప్పుడు కారం కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేగించుకున్న గుడ్లు కూడా వేసేసుకుందామండి. ఇది కూడా బాగా మనం వేసిన కారం గుడ్లకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి, ఆనియన్స్ ఇవి కొంచెం ఉడకడానికి. ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకుందాము. ఇదిగోండి నేనైతే ఇక్కడ కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం కూరలో వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి గుడ్లు కూర ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. సో చూసారు కదా, మనం వేసిన వాటర్ అయితే దగ్గరగా అయ్యింది. ఇప్పుడు మనమైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి. మనకి చింతపండు గుజ్జు తొందరగా రావాలి అని అనుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే చింతపండు గుజ్జులో ఒక టీ గ్లాస్కి మనం హాట్ వాటర్ వేసుకుంటే చింతపండు గుజ్జు తొందరగా వచ్చేస్తుందండి. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ అయితే హాఫ్ టీ స్పూన్కి అయితే వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఎక్కువ వేయట్లేదు, కొంచెంగానే వేసుకున్నాను ఫ్లేవర్ కోసం బాగుంటుందని చెప్పేసి. అది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర ధనియాల పౌడర్ సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఉంటే మీ దగ్గర కొత్తిమీర కట్ట ఉంటే కట్ట కూడా వేసుకోవచ్చండి, తురిమేసి సన్నగా కాడలతో. నా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సో నేనైతే కస్తూరి మేతి అయితే పౌడర్లా చేసుకుని వేసుకున్నాను. మీరు కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టపడతాను అని అనుకుంటే ఒక హాఫ్ స్పూన్కి అయితే బెల్లం పౌడర్ వేసుకోండి. చిన్న బెల్లం ముక్క వేసుకునే సరిపోతుంది. లేదు మేము స్వీట్ ఇష్టపడాలనుకుంటే బెల్లం అనేది స్కిప్ చేసేయచ్చు. చూసారు కదండి, మనకి ఆయిల్ ఇంకా కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకుంటే, ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే పులుసు అనేది దగ్గరగా అవుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా మనకి కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఇలా చిక్కగా కొంచెం దగ్గరగా అయ్యే వరకు మనం కుక్ చేసుకుంటే మనకి గుడ్ల పులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో గుడ్ల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. హాయ్ అండి, ఇంకా పిల్లలకైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వంట అయితే అయిపోయింది. ఇంకా ఖాళీ సమయంలో ఏం చేయాలి, పిల్లలు మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ అయితే అడుగుతారు కదా అని చెప్పేసి పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవ్వండి, బెల్లం కావాలి ప్రిపేర్ చేశాను. ఒక 2-3 డేస్ వరకు అయితే సరిపోతాయి, ఒక 4-5 డేస్ వరకు అయితే సరిపోతాయి. వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అండి బెల్లం కావులు. ఇదిగోండి, ఇంకా బెల్లం కావులు కూడా ప్రిపేర్ చేసేసానండి. సో ఇదండి వాళ్ళకి మా బ్లాగ్. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే.